హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి అన్నంలోకే కాదు, దోశ, ఇడ్లీ, చపాతీ కూడా బాగానే ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. స్టవ్ పైన ముందు ఒక మూకుడు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలతో పాటు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. ఒక 15-16 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఒక 1/2 కిలో వరకు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకుని టమాటాలు కొంచెం మెత్తబడి వరకు వేయించుకోవాలి. మూత పెడితే కనుక మనకి త్వరగా మెత్తబడిపోతాయి. చూడండి, బాగా కొంచెం మెత్తబడినాయి కదా సగం వరకును. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. ఒక పెద్ద గిన్నె మనం టమాటాలు వేసుకున్నాం కదా, ఆ గిన్నెతోటే ఫుల్గా కొత్తిమీరను వేసుకోవాలి. మనం చేతితో అయితే కనుక పెద్ద గుప్పుళ్ళు 2 గుప్పుళ్ళు అవుతుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగేసేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చింతపండు కూడా బాగా మెత్తబడిపోతుంది. మూత పెడితే కనుక మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతాయి 5-6 నిమిషాలు ఉడికేసరికి. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకున్నట్లయితే కనుక కొత్తిమీర ఎక్కువ తిన్నట్టు అవుతుంది. చూడండి, మనం గరిటెతో ఇలా నలిపితే మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయిపోతుంది. టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ముందు పచ్చిమిర్చి ఇవి వేపుకొని ఉంచుకున్నాయి కదా, అవి వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలుపుకోకుండా ముందు పప్పులు వేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా కొత్తిమీర వేసేసుకుని మరి పైన పేస్ట్లా కాకుండా కోర్స్గా మిక్సీ పెట్టుకోవాలి. ఒకసారి స్పీడ్గా తిప్పేయకుండా స్లోగా 1-2-3 సార్లు గ్రైండ్ చేస్తే కనుక మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. కోర్స్గా ఉంటుందన్నమాట పచ్చడి అనేది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకుని ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి రోటి పచ్చడిలాగే ఉంటుంది. చూడండి, ఇలాగా కోర్స్గా ఉన్నట్లయితే కనుక. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొద్దిగా 1 టీ స్పూన్ వరకు నూనె వేసేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క పావు టీ స్పూన్ చొప్పున వేసేసుకుని మంటని సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని తాలింపు బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని అప్పుడు మనం పచ్చడి దీనిలో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని తాలింపు వేగిపోయాక స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపిన తర్వాత ఈ మిక్సీ జార్లో పచ్చడి అంతా దీనిలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. తాలింపు ఫ్లేవర్ అంతా పెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం 1-2 రోజులు అయితే మనకి బయట ఉంటుంది, కానీ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 3-4 రోజుల వరకు ఉంటుంది. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.